బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చూక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను నన్ను తన కృపా వాక్యము చేత దర్శించునుగాక. అమ్మా బాబు ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఇంట్లో పరిస్థితులు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారా? ఒక విషయాన్ని గమనించండి. ఈ దినాల్లో కుటుంబాన్ని సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా, తల్లిదండ్రులు బిడ్డల మధ్య నెమ్మది లేకుండా పాడు చేస్తున్నాడు. ఎంతోమంది యవనస్తులు తమ తల్లిదండ్రులను సన్మానించటంలే, గౌరవించటంలే. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మలను చదివించారు, ఒక స్థాయికి తీసుకుని వచ్చారు. ఒక స్థాయికి తీసుకుని వచ్చిన తరువాత మధ్యలో ఎవరో ఒక అమ్మాయిని కలిస్తే అమ్మాయితో వెళ్ళిపోతారా? లేక పాపలు మధ్యలో ఎవరో ఒక అబ్బాయి కలిస్తే ఆ అబ్బాయితో వెళ్ళిపోతారా? కని పెంచి మిమ్మలను ఈ వయసు వరకు తీసుకుని వచ్చిన తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏ రీతిగా ఉంటుంది? కొంతమంది తల్లిదండ్రులు పిచ్చివాళ్ళు అయిపోయారు. నా మాటను యవ్వన బిడ్డలారా మీరు గ్రహించాలి. మీకు తండ్రిగా చెబుతున్నాను, మీకు ఒక పెద్ద నాయనగా చెబుతున్నాను. ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఇన్ని మాటలు నేను టీవీలో చెప్పడానికి కారణం ఎవరు అనగా ప్రియ సహోదరి పి వీరలక్ష్మి, ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఈ కార్యక్రమానికి సహాయపడింది. ప్రియ చెల్లి వీరలక్ష్మికి నేనేమీ ఇవ్వలేను, యేసు అనుచరులంగా మేమేమీ ఇవ్వలేము. కానీ ఈ టీవీ పరిముఖంగా మేము చెప్పేది ఏమిటనగా వీరలక్ష్మి కొరకు, వీరలక్ష్మి కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. ఈరోజు ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమం అనేక మంది చూచి రక్షింపబడునుగాక. రక్షింపబడి ఎవరైనా వెనుకకు వెళితే మరలా వారు తిరిగి వచ్చునుగాక. నేను ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థన ద్వారా కొద్దిమంది అయినా స్వస్థత పొందునుగాక.
దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ చెల్లి వీరలక్ష్మి కొరకై వందనాలు, స్తోత్రాలు. ఆ చెల్లిని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మేము సమీక్షిస్తున్నాం ప్రభువా. ఈ సమీక్ష ద్వారా దానియేలు గ్రంథం 10వ అధ్యాయ ధ్యానాలు మా మధ్యలో ఉండడానికి సహాయపడండి. ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని మర్చిపోతున్నాం. ఆ రీతిగా కాకుండా మీ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ వాక్యాన్ని నెమరు వేస్తూ మీ కొరకు జీవించే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరితో మాట్లాడండి, వారిని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏమిటి జోషి అంకల్ పాట వేయలేదు అని మీలో కొంతమంది అనుకోవడానికి అవకాశం ఉంది. పాట ముగింపులో మీరు వినవచ్చు. ముందు సమీక్ష చెతునను దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరం అనంటే బహుశా క్రీస్తు పూర్వము 536వ సంవత్సరం అని గ్రహించాలి. ఇది చరిత్ర. ఈ యొక్క సంవత్సరం ఏ రీతిగా వచ్చింది అని అంటే మీరు బైబిల్ను సమంగా చదివి ఫాలో అవుతుంటే అర్థమవుతుంది. దానియేలు భక్తుడు చాలా కాలం బ్రతికాడు. దేవుని నామానికి స్తోత్రం. భక్తులు ఆ రీతిగా బ్రతకడం ద్వారా సమాజానికి, భక్తులు ఆ రీతిగా ఎక్కువ వయస్సు వరకు బ్రతకడం ద్వారా సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచనం దానియేలు భక్తుడు జీవించి ఉండగానే అది నెరవేరింది. దేవుని ఆలయాన్ని చెరలో నుండి తిరిగి వచ్చిన యూదులు కట్టడం ప్రారంభించారు. దేవుని నామానికి స్తోత్రం. దీని ద్వారా దానియేలు యొక్క వయస్సు మనము గ్రహించవచ్చు. దానియేలు 15వ సంవత్సరంలో లేక 17వ సంవత్సరంలో బబులోనుకు వచ్చాడు అని అంటే ఇప్పుడు అతని వయస్సు 85 సంవత్సరాలు లేక 87 సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు. కడు వృద్ధుడుగా దానియేలు భక్తుడు ఆ దేశంలో జీవించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నా ప్రియులారా, ఒక వయసులోనికి వచ్చిన మనము, నాతో పాటుగా మనము సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కుటుంబానికే కాదు, సమాజానికే, దేశానికే ఆశీర్వాదకరంగా ఉండాలి. వయసు వచ్చిన మనము ఎక్కడికి వెళ్ళలేకపోయినా, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన దేశం కొరకు, మన సమాజం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మొదటి పాఠం. రెండవ పాఠం ఏమిటనగా ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశము అతనికి కనబడిన పరిశుద్ధ దూతల యొక్క సహాయం. మన యొక్క జీవితాల్లో కూడా పరిశుద్ధ దూతలు మన జీవిత పోరాటాల్లో సహాయపడతారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. సాతానుడు ఎన్నో శ్రమలు మనకు కలిగిస్తూ ఉంటాడు. నేను అనేక పర్యాలు చెబుతున్నాను. మన యొక్క జీవితాల్లో అనారోగ్యం ద్వారా, వ్యాపారంలో నష్టం ద్వారా, కుటుంబంలో ఐక్యత లేక, బిడలేక, వివాహాలు జరగక ఎన్నో కష్ట నష్టాలు మన యొక్క జీవితాలలో ఈగల వలె మూగినప్పుడు మనకు ప్రభువారు సహాయం చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభువారు తన దూతల ద్వారా సహాయం చేయిస్తారండి. ఈ పరిశుద్ధ దూతలు మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు సాతానుడు ఈ దూతలను ఎదిరించడానికి తన యొక్క సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సమయంలోనే మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆ యేసు ప్రభువారు వైపే మన యొక్క మనసును లగ్నం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2,
నెంబర్ 3, దానియేలు టైగ్రస్ నది ఒడ్డున ఈ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. బహుశా జెరుబ్బబెలు నాయకత్వం క్రింద హగ్గయి గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వస్తున్న మొదటి గుంపులో దానియేలు భక్తుడు లేడు. దానియేలు భక్తుడు ఈ గుంపులో లేడు అనడానికి కారణం మనం 10వ అధ్యాయంలో జరిగిన సంఘటన. కోరేషు ఏలుబడిలో ఈ సంఘటన 3వ సంవత్సరంలో జరిగింది. అంటే దానియేలు తన రాజకీయ పనులు చాలించుకొని టైగ్రస్ నది ఒడ్డున ఒకవేళ ధ్యానం చేస్తూ ఉండి ఉండవచ్చు, అంటే నివసిస్తూ ఉండి ఉండవచ్చు. 4వది, మొదటి నెల 24వ తేదీన దానియేలు హిద్దెకెలు అను నదీ తీరమున ఉండగా ఆయన ఒక వ్యక్తిని చూచాడు. ఆదికాండం 2వ అధ్యాయంలోనికి వెళితే అధ్యాయాన్ని చదవండి, హిద్దెకెలు ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. 1, నార బట్టలు ధరించుకున్న వ్యక్తి. ఈ నార బట్టలు దేనికి సూచన నేను చెప్పేస్తాను. 2వది, నడుము చుట్టూ మేలిమి బంగారు నడికట్టు ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, అతని శరీరము రక్తవర్ణపు రాతి వలె ఉంది. నెంబర్ 3. నెంబర్ 4, అతని ముఖము మెరుపు వలె ప్రకాశవంతంగా ఉంది. నెంబర్ 4. నెంబర్ 5, అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. మీరు ఈ 5-6 వచనాల్లో మీరు వీటిని చదవచ్చు. 6, ఆయన పాదములు కొలిమిలో నుండి తీయబడిన మెరియుచున్న ఇత్తడి వలె. నెంబర్ 6, ఆయన పాదములు కొలిమిలో నుండి తీయబడిన మెరియుచున్న ఇత్తడి వలె ఉన్నాయి. నెంబర్ 7, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము వలె ఉంది. ఈ యొక్క 7 డిస్క్రిప్షన్స్ని నేను ఆధ్యాత్మికంగా పోల్చి చెప్తాను. రాసుకోవాల్సిన వారు రాసుకున్నాడు. నెంబర్ 1, నార బట్టలు వేసుకున్నాడు కదూ. నార బట్టలు నీతికి సూచన. 5వ వచనంలో నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. నెంబర్ 1, నార బట్టలు నీతికి సూచన. నెంబర్ 2, నడుమున ఉన్న మేలిమి బంగారు నడికట్టు ప్రభువారు అతి శ్రేష్ఠుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మేలిమి బంగారము ఆ ప్రభు యొక్క శ్రేష్టతను పరిశుద్ధతను గుర్తు చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ ప్రియ ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడినప్పుడు మనం కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంది. నెంబర్ 3, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అంటే రక్తవర్ణపు రాయి రాజరికానికి సూచన. అవును, ఆ ప్రియ ప్రభు మన రాజు. ఆ ప్రియ ప్రభువును మనము విశ్వసించి ఆయనలో జీవిస్తే మనం కూడా రాజవంశానికి చెందిన వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, అతని ముఖము మెరుపు వలె ఉంది అనగా మెరుపు ప్రకాశవంతంగా ఉంటుంది. తద్వారా మనం నేర్చుకోవాల్సింది ఆయన అతి పరిశుద్ధుడు. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుడి. విశ్వాసి జీవితంలో పరిశుద్ధ జీవితం కంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన చూపులో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత, మన కుటుంబంలో పరిశుద్ధత, మనం బయట జీవించినప్పుడు పరిశుద్ధత, పరిశుద్ధులుగా మనము జీవించాలి. నెంబర్ 5, అతని కన్నులు జ్వాలామయమైన దీపములు అనగా అవి అంతరంగాన్ని చూడగల కన్నులు. మనము ఎవరైనా ఏదైనా పెడితే వారిని పొగుడుతాం, ఎవరు ఏమి పెట్టకపోతే వారిని తిడతాం. కానీ ప్రియులరా, మన యొక్క అంతరంగ జీవితాన్ని చూచేవాడు బాహ్య క్రియలను బట్టి కాదు, అంతరంగ జీవితాన్ని చూచే ఆ ప్రియ ప్రభు. నెంబర్ 6, ఆయన పాదములు
తళతళలాడు ఇత్తడిని పోలినవి, అనగా ఇత్తడి తీర్పునకు సూచన. అవును, అందరికీ తీర్పు తీర్చువాడు ఆయనే. విశ్వాసులకు అవిశ్వాసులకు తీర్పు తీర్చువాడు ఆయనే. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఒకానొక దినాన్ని మనము ఆయన సముఖంలో తీర్పు తీర్చబడతాము అనే సత్యాన్ని మీరు మరువద్దు. నెంబర్ 7, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని ఆయన యొక్క గంభీరతను చూపెడుతుంది. ఆయన భీకరుడు, గంభీరుడు. ఆ ప్రియ ప్రభు మీద ఆనుకున్న వల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, దానియేలు ఇక్కడ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆలోచించాలి. అదేవిధంగా మనం కూడా ఒంటరి ప్రార్థన అలవాటు చేసుకోవాలి. సమూహంలో మంచి భాషతో మనం చాలాసేపు ప్రార్థన చేయవచ్చు. చాలామంది బయట ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు, కూటాల్లో ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు మంచి భాషతో చాలాసేపు ప్రార్థన చేస్తారు. అది నేను తప్పు అని నేను ఏమీ అనటం లేదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా, ఒంటరిగా ఎక్కువసేపు ప్రార్థన చేయడం చాలా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రార్థనా సమయంలో దానియేలు చాలా బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్న దానియేలు యొక్క ప్రార్థనలో అతనిని బలపరచడానికి దేవుడు గబ్రియేలు దూతను పంపించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! గబ్రియేలు దూత పంపబడినప్పుడు ప్రార్థనకు జవాబు రావడానికి నా ప్రియులరా 21 days 21 దినాలు పట్టాయి. ఈ మధ్యలో దానియేలుకు సహాయకరంగా పంపబడిన దేవదూతను పారసీక దేశపు అధిపతి అన్నవాడు ఒకడు అడ్డగిస్తూ వచ్చాడు. ఈ అడ్డగించిన వాడు పారసీక ఏదో మామూలు రాజు కాదు, సాతానుడు అని గ్రహించాలి. సాతానుడు ఒక వ్యక్తిలో దూరి ఆ వ్యక్తిని వాడుకుంటాడు. సాతానుడు ఏదో కనబడ్డాడు, ఇట్లా కనపడ్డాడు, అట్లా కనపడ్డాడు, కోరలో పెట్టుకున్నాడు, ఏమేమో వర్ణించేదానికంటే మనిషినే వాడుకుంటాడు సాతానుడు. సాతానుడు మామూలు వాడు కాదు. ఈ యొక్క స్థితిని మనం అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ప్రార్థిస్తూ ఉండగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతలను పంపితే సాతానుడు ఆ దూతలను ఎదిరించడానికి తన దూతలను పంపుతాడు. అందుకనే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. విన్నారు కదా, ఆధ్యాత్మిక జీవితం ఒక పోరాటం. ఈ పోరాటంలో మనము దేవునితో కలిసి పోరాడేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ఈ సమీక్షను నేను ముగిస్తాను. దానియేలు చాలా బలహీనంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా బలము తొలగిపోయాను, ఊపిరి కూడా విడువ లేక ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో నా ప్రియ బిడ్డలారా, దేవుడు కల్పించుకుంటాడు. తన దూతను పంపించాడు. ఆ దూత దానియేలును ముట్టి బలపరిచి ఏమంటున్నాడు? దానియేలు నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవుతుంది, ధైర్యము తెచ్చుకోము. ఒకసారి కాదు, అలా రెండవసారి చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకోము అని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరుచుతువి గనుక నా ఏలిన వాడవే నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ ఆజ్ఞ ప్రకారము నేను చేస్తాను అని దానియేలు బలము పుంజుకున్నట్టుగా చూస్తున్నాం. నా ప్రియ బిడ్డలారా, ఎంత మంచి మాట అండి. దానియేలు నీవు బహుప్రియుడవు,
జోషి, నీవు బహుప్రియుడవు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు ధైర్యం తెచ్చుకో అని పేరు పెట్టి పిలిస్తే, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ అక్కడ పేరు పెట్టుకో. పేరు పెట్టుకుని నీవు ధైర్యపరచబడాలి. నా ప్రియ పాప, నువ్వెంతో ఆధైర్యపడుతున్నావు. విద్య చదువుకున్నావు, ఉద్యోగం రాలేదు, వయసు వచ్చింది, వివాహం కావడం లేదు, లేక ఆర్థికంగా నీ తల్లిదండ్రులు ఎంతో కృంగిపోయారు. అటువంటి పరిస్థితుల్లో నీవు కూడా కృంగిపోతున్నావు. కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో దానియేలును ఆదరించిన దేవుడు నిన్ను ఆదరించడా? నిన్ను మర్చిపోతాడా? అమ్మా, బాబు, ఆ ప్రియ ప్రభు మీద ఆనుకొనుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి పాయింట్ ఏమిటి అనగా, దేవుని వాక్యము సత్య గ్రంథం. ఈ సత్య గ్రంథాన్ని చదవాలి. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమిటనగా, ఈ వాక్యాన్ని నమిలివేశాను అని అంటాడు భక్తుడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతగా చదివితే, ఎంతగా ధ్యానిస్తే అంత ఆధ్యాత్మిక మేలు పొందుతామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన కొరకు ఆ ప్రియ ప్రభు మిఖాయిలును గబ్రియేలును పంపిస్తూ ఉంటాడు. ఆయన సహాయము మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రియ ప్రభు మీద ఆనుకునే అనుభవంలోనికి రమ్మని మనవి చేస్తూ ఈ సమీక్షను నేను ముగిస్తున్నాను. చివరిలో పాట విందాము అన్నాను కదూ, ఇంకా కొద్ది సమయం ఉంది. పాట వినండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రియ చెల్లి వీరలక్ష్మి ఫ్రమ్ చీరాల సహాయపడింది. ఈ రీతిగా మీరు కూడా సహాయపడమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఇంకా వాక్యం వినబడలేదు. ఆ ప్రాంతాలకు కొంతమంది సేవకులను పంపించే రీతిగా ఆ సేవకులను తర్బీదు చేయడానికి మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ కట్టాలి అనే ఆశ ఉంది. వనస్థలిపురంలో స్థలం ఉంది. నా ప్రియ బిడ్డలారా, మీరు ప్రేరేపించబడితే చనిపోయిన మీ నాన్నగారి పేరు మీద కానీ, మమ్మీ పేరు మీద కానీ, భర్త పేరు మీద కానీ, భార్య పేరు మీద కానీ, బిడ్డల పేరు మీద కానీ దయచేసి ఈ కాలేజీని కట్టించండి. తద్వారా మీ కుటుంబాన్ని బట్టి అనేక మంది దేవుని యొక్క సేవకు వాక్యం వినని స్థలాలకు వెళతారు. తద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఆ బహుమానాన్ని మీరు పొందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్య పరిచర్య ద్వారా అనేకులు ఆ కృపా వాక్యానికి లోబడి రక్షింపబడినట్లు ఆ ప్రియ ప్రభువిక సహాయాన్ని కోరుతూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన
నేర్పుమా నడకను నీ వాక్యముతో, నేర్పుమా నడకను నీ వాక్యముతో, చేరితిని నీ సన్నిధిలోన భజింపగని. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.